హల్లెలూయా. కూడి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయం లేట్ అయినప్పటికీ ఎంతగానో ఓపికతో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. మరి ఇస్కదామర్ల ఇమ్మానుయేల్ మినిస్ట్రీ మరి పాస్టర్ గారు ప్రభాకర్ గారు ఈరోజు మన మధ్యలోనికి రావడం ఎంతైనా దేవుడు మనకు ఆ సేవకులు పంపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ప్రతి నెల కూడా మేము సేవకుల కూడికలు కూడుకుంటాం. సేవకుల కూడికలు ఎన్ని పనులున్నా మరి పరిచర్యల్లో ఎన్ని ప్రార్థనా కూడికలున్నా ఆ దినాన్ని మేము ఆపుకొని మరి హెర్మాన్ మినిస్ట్రీ విశ్వశాంతి పాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవకుల కుటుంబంలో మేము కూడుకుంటాం. ఆ రీతిగా మరి బ్రదర్ గారికి మాకు ఆ రీతిగా పరిచయము ఏర్పడింది. మేము పిలువగానే వచ్చారు. అందును బట్టి హృదయపూర్వకంగా యేసు ప్రార్థన శిఖర పరిచర్య తరపున బ్రదర్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. 100 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేసుకొని మన మధ్యలోనికి వారు రావటం ఎంతగానో మనకు ఆశీర్వాదం. అంతేకాదు కానీ మరి విశ్వశాంతి పాస్టర్ గారి ఎందుకు వెళ్ళి ఈ రీతిగా మేము మీటింగ్స్ పెడుతున్నాము. 10వ తారీఖున కాకుటూరులో, 17వ తారీఖున మరి కొత్త కోడూరులో ఈ రీతిగా మీటింగ్స్ పెడుతున్నాం అన్నప్పుడు సౌండ్ సిస్టము అన్నగారు పంపించారు. సౌండ్ సిస్టము మరి అన్నగారు పంపించారు కనుక మరి వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ మరి అన్నగారికి మరి దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నా. అంతేకాదు కానీ ఈ నెలలో 2 దినాలు 10వ తారీఖు 17వ తారీఖు సువార్త స్వస్థత సభలు జరిగాయి. రాబోతున్నటువంటి మాసములో 12వ తారీఖున అప్పై కండ్రిగ ప్రాంతంలో నూతన మందిరము ప్రతిష్టత జరగబోతుంది. నూతన మందిరం ఆనంద్ జయకుమార్ గారు అలాగే విశ్వశాంతి పాస్టర్ గారు కలిసి ఆ మందిరాన్ని ప్రతిష్టత చేయబోతున్నారు. మరి ప్రేమతో ఈ దినాన్ని మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రాదలిచిన వారు ఆ రోజు మీరు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అంతేకాదు కానీ 10వ తారీఖు ఈ 17వ తారీఖు రాబోతున్నటువంటి 12వ తారీఖు అభిషేక్ వీళ్ళిద్దరు కూడా మేము అడిగినప్పుడు ఎంతో ప్రేమతో మేము చెప్పగానే వారు మా మధ్యలోనికి వాయిద్యాలను వాయించారు. అందుకని పిల్లలిద్దరికీ కూడా మరి యేసు ప్రార్థన శిఖర పరిచర్య తరపున మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఇంతవరకు కూడా ప్రభు ఈ స్వస్థత సభని జరిగించడానికి ఆకాశాన్ని కానీ వాతావరణాన్ని కానీ కరెంటుని కానీ అన్నిటిని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. కనుక మీ ప్రార్థనలు మీరు చేసినటువంటి సహకారం మరి ముఖ్యంగా యేసు ప్రార్థన శిఖర కొత్త కోడూరు విశ్వాసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే నేను ఈ రీతిగా సభలు పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా కుటుంబాల దగ్గర అక్కడక్కడ పెడుతున్నాము. ఆ రీతిగా కాకుండా ఒక సభ అనేది పెడదాము అనుకున్నప్పుడు వాళ్ళు ఎంతగానో గుప్పెలు విప్పారు, ఎంతగానో ముందుకొచ్చారు, సహకారాన్ని అందించారు. కనుక ఈ ప్రార్థన కూడిక అంతటికి కూడా సంఘమే భారమెత్తి జరిగించారు. అందును బట్టి యేసు ప్రార్థనా శిఖర కొత్త కోడూరు విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ వందనాలు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ నిమిత్తము కూడా మేము మా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.